రాష్ట్రంలో ఉత్పత్తయ్యే వ్యవసాయ వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చే విధంగా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టుల ప్లాంట్లను ఏర్పాటు చేసేలా జీపీఆర్ఎస్ సంస్థ ముందుకొచ్చి గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అవకాశాలు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్లతో కలిసి జీపీఆర్ఎస్ ఆర్య సంస్థ 50 నుంచి 50 భాగస్వామ్యంగా అమలు చేయనుంది. ఒక్కో ప్లాంట్ 15 టన్నుల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా మొత్తం 225 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ ప్లాంట్లను రాష్ట్రంలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, వనపర్తి, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రతి ప్లాంటు కోసం 20 ఎకరాల స్థలం అవసరమవుతుందని, వరిగడ్డి, నాపియార్ గడ్డిని నిల్వ చేయడానికి అదనంగా 25 ఎకరాలు అవసరమని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికంగా ఉండే దాదాపు 3,000 మంది గ్రామీణ యువతకు ఉపాధి లభించనుంది. రాష్ట్ర అభివృద్ధిలో పునరుత్పాదక ఇంధన రంగం కీలక పాత్ర పోషించాలని, వ్యవసాయ వ్యర్థాలే రైతులకు ఆదాయ మార్గంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.